అందరికీ నమస్కారం. ద న్యూస్ తెలుగు గ్రౌండ్ రిపోర్ట్ 2025కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన ఏడాది కాలంగా మారిన రాజకీయ పరిణామాలపై రాష్ట్ర వ్యాప్త సర్వే రిపోర్ట్ని అందిస్తున్నాం. ఏ నియోజకవర్గంలో ఏ జిల్లాలో రాజకీయంగా పరిస్థితి ఎట్లా ఉంది, ఆయా నియోజకవర్గాల్లో ఏ ఎమ్మెల్యే మీద జనాభిప్రాయం ఎట్టుంది, అక్కడ ప్రజలు ప్రభుత్వ పనితీరు మీద ఏమంటున్నారు, వీటితో పాటుగా విపక్షం అక్కడ ఏ మేరకు ప్రభావితం చేయగలుగుతుంది, ఇలాంటి అంశాలని బేరీజు వేసుకుని ఈ రిపోర్ట్ మీకు అందిస్తున్నాం. ఇప్పటికే అనేక జిల్లాలకు సంబంధించినటువంటి రిపోర్ట్స్ ప్లేలిస్ట్లో ఉన్నాయి. గ్రౌండ్ రిపోర్ట్ 2025 అనే ప్లేలిస్ట్లో వెళ్ళి చూస్తే మీకు కూడా అర్థమయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. ఈరోజు మనం అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి 8 అసెంబ్లీ నియోజకవర్గాల రాజకీయ పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ 8 స్థానాలుంటే 8కి 8 సీట్లు కూటమి ఖాతాలో చేరాయి. తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేలుగా గెలిచారు. అందులో ప్రస్తుతం పయ్యావుల కేశవ్ ఉరవకొండ నుంచి గెలిచి తొలిసారిగా ఆయన ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో కీలకమైనటువంటి ఆర్థిక శాఖ మంత్రిత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక పయ్యావుల కేశవ్తో పాటుగా మిగిలిన 7 ఎమ్మెల్యేల పరిస్థితి ఏ రీతిన ఉందో తెలుసుకుందాం. రాయదుర్గం కర్ణాటక సరిహద్దుల్లో ఉంటూ బళ్ళారి రాజకీయాల ప్రభావానికి లోనయ్యేటువంటి నియోజకవర్గం రాయదుర్గం. ఇక్కడ నుంచి ప్రస్తుతం సీనియర్ నేత కాల్వ శ్రీనివాసులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన గతంలో కేబినెట్ మంత్రిగా చేశారు. ఈసారి కూడా ఆశించారు, కానీ చంద్రబాబు భిన్నంగా ఆలోచించారు. దాంతో ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కాల్వ శ్రీనివాసులకి రాయదుర్గంలో ఇటీవల కాలంలో నియోజకవర్గం మీద పెద్దగా శ్రద్ధ పెట్టడం లేదు అనేటువంటి అభిప్రాయం వినిపిస్తుంది. అదే సమయంలో ఆయన అనుచరులు సాగిస్తున్నటువంటి దందాలు, ఇతర వ్యవహారాలు కూడా ఎమ్మెల్యే తీరు మీద కొంత అసంతృప్తికి, అసహనానికి కారణమవుతుంది. దాంతోపాటుగా ప్రభుత్వ తీరు మీద మాత్రం రాయదుర్గంలో వ్యతిరేకత ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ప్రభుత్వం చెప్పిన మాటలను ఆచరించడం లేదు అనేటువంటి అభిప్రాయం అత్యధికుల్లో ఉంది. ఇచ్చినటువంటి హామీలు అమలుపరచడంలో జాప్యం జరుగుతోంది అంటూ చాలామంది రాయదుర్గం వాసులు అభిప్రాయపడుతున్నారు. అరకొరగా రోడ్లు మరమ్మతులు చేయడం మినహా పెద్దగా చేసినటువంటి ఘనకార్యాలు ఏమీ లేవు అన్నట్టుగా అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో ఇక్కడ వైఎస్ఆర్సీపీ చెందినటువంటి ఇన్ఛార్జ్ గోవిందరెడ్డి ఎక్కువగా కర్ణాటక, బెంగళూరుకే పరిమితమవుతున్నారు. నియోజకవర్గంలో పెద్దగా శ్రద్ధ పెట్టిన దాఖలాలు లేవు. అదే సమయంలో మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కూడా వైఎస్ఆర్సీపీ వైపు చూస్తున్నారు. సో అక్కడ మళ్ళీ వైఎస్ఆర్సీపీ నాయకత్వంలో స్పష్టత వస్తే తప్ప నియోజకవర్గంలో ఆ పార్టీ పరిస్థితి పూర్తిగా గాడిలో పడే అవకాశం లేదు అనేటువంటి అభిప్రాయం వినిపిస్తుంది. ఇటీవల కాలంలో ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు, వెన్నుపోటు దినోత్సవం లాంటివి కూడా అంతంత మాత్రంగా నిర్వహించడంతో ముందు నాయకత్వాన్ని సరిచేస్తేనే ఇక్కడ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పుంజుకుంటుంది అంటూ రాయదుర్గం వాసులు అభిప్రాయపడుతున్నారు. మరి ఎన్నాళ్ళకి ఆ పార్టీ అక్కడ పరిస్థితిని చక్కదిద్దుకుంటుంది, ఏ రీతిలో పెరుగుతున్నటువంటి ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకుంటుంది అన్న దాన్ని బట్టి రాయదుర్గంలో వైసీపీ భౌతవ్యం ఆధారపడి ఉంటుంది. ఇక ఆర్థిక మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గం, ఇక్కడి నుంచి పయ్యావుల కేశవ్కి నియోజకవర్గ వాసుల్లో ఇప్పటికీ సానుకూలత కొనసాగుతోంది. ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన తర్వాత నియోజకవర్గంలో కొంత అభివృద్ధి కార్యక్రమాలు జోరందుకున్నాయి అనేటువంటి అభిప్రాయం వినిపిస్తుంది. వివిధ కార్యక్రమాలకి నిధులు కేటాయింపు ప్రక్రియ సాగుతుండడంతో నియోజకవర్గ వాసుల్లో కొంత సంతృప్తి అయితే పయ్యావుల కేశవ్ పనితీరు మీద ఉంది. అదే సమయంలో ప్రభుత్వం కూడా మిశ్రమ స్పందనని దక్కించుకుంటుంది. ప్రభుత్వ పనితీరు మీద పల్లెల్లో చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికీ ఉరవకొండ సహా మండల కేంద్రాల్లో మాత్రం కాసింత సానుకూలత, ఆశాభావ వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇక ఇక్కడ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీలో పూర్తి స్థాయి నాయకత్వం మధ్య సఖ్యత ఇంకా కనిపించట్లేదు. విపక్షంలో ఉన్నప్పటికీ సమన్వయంగా సఖ్యతతో సాగాల్సినటువంటి
వైఎస్ఆర్సీపీ నాయకత్వం ఇంకా ఆధిపత్యం కోసమే ప్రయత్నాలు చేస్తోంది. మాజీ ఎమ్మెల్యే ఇతర వర్గాల మధ్య ఇంకా ఆధిపత్య పోరు కొనసాగుతున్నటువంటి దశలో వైఎస్ఆర్సీపీ పూర్తిగా కుదుట పడినట్టుగా కనిపించట్లేదు. కానీ మొన్నటి వెన్నుపోటు దినోత్సవం మాత్రం ఉరవకొండలో ఉత్సాహపూరిత వాతావరణంలో సాగింది. భారీ సంఖ్యలో వైఎస్ఆర్సీపీ కార్యక్రమానికి జనం తరలివచ్చారు. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల నాటికి పెరుగుతున్నటువంటి ప్రభుత్వ వ్యతిరేకతని వైఎస్ఆర్సీపీ ఎంత మేరకు వినియోగించగలుగుతుందన్న దాన్ని బట్టే ఆ పార్టీ భౌతవ్యం ఆధారపడి ఉంటుందని చెప్పొచ్చు. ఇక గుంతకల్లు మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం అనూహ్యంగా విజయం సాధించారు. కర్నూలు జిల్లా ఆలూరు నుంచి వలస వచ్చినప్పటికీ చివరి నిమిషంలో టికెట్ సాధించినప్పటికీ ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా వీచినటువంటి జగన్ ప్రభుత్వ వ్యతిరేక పవనాలు కలిసొచ్చాయి. దాంతో తెలుగుదేశం కూటమి మద్దతు ఆయన్ని గట్టెక్కించింది. అయితే ఏడాది కాలంగా ఎమ్మెల్యే పనితీరు పట్ల గుంతకల్లు వాసుల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. గుంతకల్లు అభివృద్ధికి మంత్రి ఏమాత్రం శ్రద్ధ పెట్టడం లేదు అనే వాదన ఉంది. పైగా నియోజకవర్గ వాసులకు అందుబాటులో ఉండడం లేదు అనేటువంటి అభిప్రాయం బలపడుతుంది. తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా ఎమ్మెల్యే వ్యవహార శైలిని పూర్తిగా జీర్ణం చేసుకోలేకపోతున్నారు. ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే ప్రయత్నం చేసినప్పటికీ నియోజకవర్గ ప్రజలు మాత్రం గుమ్మనూరు జయరాం వ్యవహార శైలిని ఏమాత్రం జీర్ణించుకుంటున్న దాఖలాలు లేవు. అదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేకత కూడా గుంతకల్లులో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఇప్పటికే నియోజకవర్గంలో రెన్యూ ఎనర్జీ లాంటి కొన్ని ప్లాంట్లకి శంకుస్థాపనలు జరిగినప్పటికీ సోలార్ ఎనర్జీ వల్ల మాకు పెద్దగా వనగూరే ప్రయోజనం ఏమీ లేదు అనేటువంటి అభిప్రాయం వినిపిస్తోంది. డ్రిప్ ఇరిగేషన్ సహా ఇతర పథకాలు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నప్పటికీ అది పూర్తి స్థాయిలో జరగడం లేదన్న వాదన ఉంది. వీటన్నిటికీ తోడుగా ఇక్కడ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ తిరిగి మళ్ళీ ఉత్సాహంగా కదిలే ప్రయత్నం చేస్తుంది. మాజీ ఎమ్మెల్యే మళ్ళీ పార్టీని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో మొన్నటి వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమం కూడా పెద్ద సంఖ్యలో నిర్వహించారు. ఇవన్నీ వైఎస్ఆర్సీపీకి కలిసి వచ్చేలా కనిపిస్తున్నాయి. ఈ గుంతకల్లు నియోజకవర్గంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినప్పటికి కూడా వైఎస్ఆర్సీపీ వైపు కొంత మొగ్గుండే అవకాశం ఉంటుంది అనేటువంటి వాదన అక్కడి ప్రజల్లో వినిపించడం విశేషంగా భావించాల్సి ఉంటుంది. ఇక కీలకమైనటువంటి నియోజకవర్గం నిత్యం వార్తల్లో ఉండేటువంటి స్థానం తాడిపత్రి. ఇక్కడ ఎమ్మెల్యేగా జేసీ అస్మిత్ రెడ్డి ఉన్నారు. కానీ ఆయన తండ్రి ప్రభాకర్ రెడ్డి దాదాపుగా ఎమ్మెల్యే స్థాయిలో సాగుతున్నారు. ఆయన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పటికీ ఆయనే ఎమ్మెల్యే అన్నట్టుగా నియోజకవర్గంలో మొత్తం వ్యవహారాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అస్మిత్ రెడ్డి కూడా నియోజకవర్గ వాసుల్లో అడపాదడపా తిరుగుతూ పలు సమస్యల మీద స్పందించే ప్రయత్నం చేస్తున్నారు. జేసీ ఫ్యామిలీ మీద నియోజకవర్గంలో ఇంకా సానుకూలత అయితే కనిపిస్తోంది. అదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేకత మాత్రం స్పష్టంగా ఉంది. ఏకంగా మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డిని నియోజకవర్గంలో అడుగుపెట్టకుండా అడ్డుకుంటున్నటువంటి దాని మీద తాడిపత్రి వాసుల్లో కూడా మిశ్రమ స్పందన వినిపిస్తోంది. గతంలో వాళ్ళు చేశారు కదా అనేటువంటి వాళ్ళకన్నా ఇలా నియోజకవర్గానికే రానివ్వకుండా అడ్డుకోవడం తగదు అనేటువంటి వాళ్ళ స్వరాలు పెరుగుతున్నాయి. అదే సమయంలో ప్రభుత్వ తీరు, పథకాల అమలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకతకు కారణంగా కనిపిస్తున్నాయి. దాంతోపాటుగా జేసీ అనుచరులు సాగిస్తున్నటువంటి దందాలు కూడా తాడిపత్రుల్లో టీడీపీకి తలనొప్పులు తీసుకొచ్చే దిశలో ఉన్నాయి. ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఇంకా గాడిలో పడినటువంటి పరిస్థితి లేదు. కేసులు, ఇతర నిర్బంధాలు, ఇతర అడ్డంకులు అనేక కారణాలతో ఇక్కడ వైసీపీకి నాయకత్వం కరువైంది. దాంతో ఇతర సాధారణ కింద స్థాయి నాయకులు కదిలేదానికి ఆందోళనతో ఉన్నారు. ఇలాంటి తరుణంలో వైఎస్ఆర్సీపీ ఎప్పటికీ తాడిపత్రులో మళ్ళీ పుంజుకునే పరిస్థితి వస్తుంది. ప్రభుత్వ వ్యతిరేకతను ఎంత మేరకు వినియోగించుకుంటుందన్నదే ఇక్కడ ఫలితాలను డిసైడ్ చేసే అంశంగా ఉండబోతోంది. ఇక ఈ జిల్లాలోని ఎస్సీ రిజర్వ్డ్ స్థానం సింగనమల. ఇక్కడి నుంచి ప్రస్తుతం బండారు శ్రావణిశ్రీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈమె రెండోసారి విజయం సాధించారు. 2014లో గెలిచి 19లో ఓడి 24లో మళ్ళీ తన పార్టీ అధికారంలో ఉండగా ఆమె ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. కానీ ఆమె కుటుంబ సభ్యులు సాగిస్తున్నటువంటి వ్యవహారాలతో నియోజకవర్గంలో ఇప్పటికే వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. టీడీపీ శ్రేణులు కూడా బండారు శ్రావణిశ్రీ ధోరణిని సహించలేకపోతున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీదే కేసులు పెట్టి వేధిస్తున్నారు అనేటువంటి అభిప్రాయం వినిపిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత కూడా మొదలైపోయింది.
నియోజకవర్గ వ్యాప్తంగా చంద్రబాబు పాలనా తీరు మీద ఏ మాత్రం సంతృప్తి కనిపించట్లేదు. రైతాంగంలో పూర్తి వ్యతిరేకత కనిపిస్తోంది. డ్రిప్ ఇరిగేషన్ సహా ఇతర అనేక రకాల పథకాలు పూర్తిగా అమలు చేయకపోవడం పట్ల అసంతృప్తి ఉంది. దీనికి తోడుగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ చాలా వేగంగా కోలుకుని బలమైనటువంటి నాయకత్వాన్ని బరిలో దింపుతోంది. మాజీ మంత్రి శైలజానాథ్ కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సీపీలో చేరడంతో ఇప్పుడు ఆ పార్టీకి సింగనమల్లో ఉత్సాహం కనిపిస్తోంది, ఉత్తేజంగా కదులుతోంది. వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా కనిపిస్తున్నారు. శైలజానాథ్కు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్, అదే సందర్భంలో ఆయనకు ఉన్నటువంటి నెట్వర్క్, ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి ఉపయోగపడే అవకాశం కనిపిస్తుంది. వైఎస్ఆర్సీపీకి కూడా బలమైన పునాదులు ఉండడంతో శైలజానాథ్ సమన్వయంగా మొత్తం అంతా గాడిలో పెడితే వచ్చే ఎన్నికల నాటికి ఇక్కడ వైఎస్ఆర్సీపీ జెండా మరోసారి రెపరెపలాడే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం బలంగా ఉంది. ఇక అనంతపురం అర్బన్, ఇక్కడ నుంచి దగ్గుబాటి ప్రసాద్ మొన్నటి ఎన్నికల్లో అనూహ్యంగా విజయం సాధించారు. చివరి నిమిషంలో టికెట్ సాధించి టీడీపీలో వర్గపోరును ఎదుర్కొంటూ ఆయన విజయం సాధించడం రాష్ట్ర వ్యాప్త వేవ్కి కారణం. అదే సమయంలో జనసేన పార్టీ తరపున లభించినటువంటి బలిజ ఓటర్ల మద్దతు కూడా ఉపయోగపడింది. కానీ ఏడాది గడిచేసరికి ఎమ్మెల్యే పూర్తి వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. తెలుగుదేశం పార్టీలోనే కార్యకర్తలు, నాయకులు ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా స్వరాలు పెంచుతున్నారు. మహానాడు వేదికగానే టీడీపీ నేతలు ఆత్మహత్యాయత్నాలు చేసి ఎమ్మెల్యేకి నిరసన తెలియజేసే పరిస్థితి వచ్చింది. దాంతోపాటుగా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద హత్యాయత్నానికి ఒడిగట్టారు అన్నట్టుగా కేసులు, ఇతర ఆరోపణలు అన్నీ కూడా అనంతపురం అర్బన్లో టీడీపీ పరువు తీస్తున్నట్టుగా కనిపిస్తోంది. దాంతోపాటుగా ప్రభుత్వ వ్యతిరేకత కూడా పెరుగుతోంది. బలిజలు, ముస్లింల్లో ఏ మాత్రం కూడా టీడీపీ పాలన పట్ల సంతృప్తి కనిపించట్లేదు. జనసేన కారణంగా బలిజలు 2024లో ఓటేసినప్పటికీ ఇప్పుడు మాత్రం పూర్తి అసంతృప్తితో కనిపిస్తున్నారు. ఇలాంటి అనేక కారణాలతో అనంతపురం అర్బన్లో తెలుగుదేశం పార్టీ సవాళ్లు ఎదుర్కొనే పరిస్థితి వచ్చేస్తుంది. దాంతోపాటుగా జిల్లా కేంద్రంలో ఉండే ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల అసంతృప్తి, వ్యతిరేకత కూడా ఈ ప్రభుత్వానికి, అక్కడ ఎమ్మెల్యేకి సెగ రాజేస్తున్నట్టు స్పష్టమవుతోంది. అదే సమయంలో వైఎస్ఆర్సీపీ కూడా ఇక్కడ తిరిగి మళ్ళీ పట్టాలు ఎక్కినట్టుగా కనిపిస్తుంది. గాడిలో పడ్డట్టుగా వరుసగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు చాటుతున్నాయి. మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి చొరవగా కదులుతున్నారు, వివిధ సమస్యలపై స్పందిస్తున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు హోదాలో కూడా ఉండి అనేక అంశాలపై ఆయన నిత్యం కార్యక్రమాల్లో మునిగి తేలుతున్నారు. ఇవన్నీ వైఎస్ఆర్సీపీకి ఉపయోగపడేలా కనిపిస్తున్నాయి. మళ్ళీ ఎన్నికలు వస్తే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి అవకాశాలు ఎక్కువగా ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయం అనంతపురం అర్బన్ వాసుల్లో వినిపించడం చాలా కీలకమైనటువంటి పరిణామం. ఇక కళ్యాణదుర్గం, ఇక్కడి నుంచి కూడా మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా అమ్మిలినేని సురేంద్రబాబు గెలిచారు. తెలుగుదేశం పార్టీ వేవ్లో ఆయన విజయం సాధించారు. కానీ ఏడాది కాలంలోనే ఆయన అనేక అక్రమాలు, అనేక అవకతవకలు, పలు ప్రజా వ్యతిరేక చర్యలు, వీటన్నింటితో ఆయన వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఆయన అనుచరులు సాగిస్తున్నటువంటి దందాలతో కళ్యాణదుర్గంలో తెలుగుదేశం పార్టీ పట్టు తప్పుతున్నట్టుగా కనిపిస్తోంది. కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఇటీవల స్టాంప్ డ్యూటీ స్కామ్ బయటపడింది. అందులో ఎమ్మెల్యే అనుచరుడు మీసేవ బాబు పేరు ప్రధానంగా వార్తల్లోకి వచ్చింది. అది కూడా ఎమ్మెల్యే కంపెనీకే స్టాంప్ డ్యూటీ ఎగ్గొట్టే ప్రయత్నం కావడంతో చాలా పెద్ద వివాదానికి కారణమయ్యింది. దానికి తోడుగా ఎమ్మెల్యే అనుచరుల దందాలు ప్రజలకి వ్యతిరేకతకు కారణమవుతున్నాయి. వీటితో పాటు ప్రభుత్వ వ్యతిరేకత కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఆర్డీటీ విషయంలో ప్రభుత్వ తీరుని చాలామంది తప్పుపడుతున్నారు. ఆర్డీటీకి నిధులు రాకుండా అడ్డుకున్నటువంటి ధోరణి మీద జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో వైఎస్ఆర్సీపీ ఉత్సాహంగా కదులుతుంది. ఆ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎంపీ తలారి రంగయ్య పాదయాత్ర కూడా చేశారు. దానికి విశేషమైనటువంటి స్పందన వచ్చింది. అటు బీసీలు, ఇటు ఎస్సీలు తలారి రంగయ్య వెనకాల భారీ సంఖ్యలో ర్యాలీ అయినట్టుగా కనిపించింది. ఒకవైపు ప్రభుత్వ వ్యతిరేకత, రెండో వైపు ఎమ్మెల్యే ధోరణితో వ్యతిరేకత, ఇవన్నీ ఇప్పుడు కళ్యాణదుర్గంలో వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజ్గా మారుతున్నాయి. కళ్యాణదుర్గంలో నాయకత్వం మార్పు లేకపోతే మాత్రం తలారి రంగయ్యకు వచ్చే ఎన్నికల నాటికి సానుకూల సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి. మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ వ్యతిరేకతను ఏ రీతిలో ఆయన వినియోగించుకుంటారన్నది కీలకం. ఇప్పటికే చొరవగా కదులుతున్నటువంటి తీరు మీద వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా సంతృప్తిగా ఉన్నాయి. మరి వచ్చే నాటికి పరిణామాలు ఎట్లా ఉంటాయో చూద్దాం. ఇక రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గం నిత్యం రాజకీయ వేడిని రాజేసే
స్థానాల్లో ఇదొక్కటి. ఇక్కడి నుంచి ప్రస్తుతం పరిటాల సునీత ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల నాటికి తనయుడు శ్రీరామ్కి నియోజకవర్గంలో అవకాశం ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో ఆమె సాగుతున్నారు. నియోజకవర్గంలో పెద్ద క్రియాశీలకంగా ఆమె కదులుతున్నట్టు కనిపించట్లేదు. కానీ నియోజకవర్గంలో ఇప్పటికీ పరిటాల కుటుంబం పట్ల కొంత సానుకూలత అయితే ఉంది. ప్రజా సమస్యల మీద స్పందిస్తారు అనేటువంటి గుర్తింపు కూడా కొనసాగుతుంది. తెలుగుదేశం పార్టీకి పట్టున్న మండలాల్లో ఇంకా ఆ పార్టీకి సానుకూలత సుస్పష్టంగా ఉంది. అదే సమయంలో ఇక్కడ ప్రభుత్వ తీరు పట్ల కొంత అసంతృప్తి, అసహనం వ్యక్తమవుతోంది. మొన్నటి వరదల సమయంలో ప్రభుత్వం ఆదుకోవలసినటువంటి రీతిలో కదలలేదు అనేటువంటి అభిప్రాయం ఉంది. రైతాంగానికి కూడా డ్రిప్ సహా ఇతర పథకాల విషయంలో అంతంత మాత్రంగా ఉన్నారనేటువంటి అభిప్రాయం ఉంది. ఇక పంటల ధరల విషయంలో కూడా అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోంది. వీటన్నిటికి తోడుగా అక్కడ వైఎస్ఆర్సీపీ కూడా క్రియాశీలకంగా కదులుతోంది. కేసులు, ఇతర అనేక అవరోధాలు, అడ్డంకులు ఉన్నప్పటికీ వైఎస్ఆర్సీపీ చాలా ఉత్తేజపూరితంగా సాగుతున్నటువంటి తీరు టీడీపీకి సవాలుగా మారుతుంది. ఇటీవల జగన్ రామగిరి పర్యటన సందర్భంగా వచ్చినటువంటి జనసందోహం వైఎస్ఆర్సీపీకి పెరుగుతున్నటువంటి ఆదరణకు సూచికగా ఉంది. మళ్ళీ ఎన్నికల ప్రాప్తాల్లో నువ్వా నేనా అనేటువంటి పరిస్థితి ఉంటుందన్న సంకేతాన్ని చాటింది. అయితే మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నియోజకవర్గంలో అనేక కారణాలతో పెద్దగా సమయాన్ని కేటాయించలేకపోవడం ఆ పార్టీకి ప్రధాన అడ్డంకిగా మారింది. అయినప్పటికీ తోపుదుర్తి సోదరుల సహాయంతో వివిధ కార్యక్రమాలు అయితే సాగుతున్నాయి. అవి ఎంత మేరకు ఫలిస్తాయో చూడాల్సి ఉంది. ఇవి మొత్తం అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి 8 అసెంబ్లీ స్థానాలు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగిన 2024లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేనటువంటి వైఎస్ఆర్సీపీ ఇప్పుడు కనీసంగా 2 స్థానాల్లో అవకాశాలు కలిసి వస్తే 3 సీట్లలో కూడా గెలిచేదానికి తగ్గట్టుగా పరిణామాలు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ 4 సీట్లలో మాత్రమే సురక్షితంగా కనిపిస్తుంది. మిగిలిన చోట్ల వైఎస్ఆర్సీపీ నుంచి సవాళ్లు ఎదుర్కొంటోంది. రాబోయే కాలంలో ఇవి మరింత పెరిగే ప్రమాదం అయితే టీడీపీకి దాపురిస్తుంది. మరి వాటన్నిటినీ ఎలా ఎదుర్కొంటుంది? వైఎస్ఆర్సీపీ తనకు వస్తున్నటువంటి అవకాశాలను ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటుంది? వాటిని బట్టి వచ్చే ఎన్నికల నాటి ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు. ఇది అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి రిపోర్ట్. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.